గూడూరు మండల పరిధిలోని ఆదిశంకర కళాశాల జాతీయ రహదారి కూడలి వద్ద నెల్లూరు విజిలెన్స్ అధికారులు మంగళవారం వేకువన నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న 5 లారీలను సీజ్ చేయడం జరిగిందని విజిలెన్స్ ఎస్పీ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో పట్టణ పరిధిలోని సివిల్ సప్లై గోదాము నుండి రేషన్ బియ్యం 250 బస్తాలతో ఐషర్ లారీ నెల్లూరు వైపు వెళ్తుండగా తనిఖీ చేసి సీజ్ చేసి లారీ డ్రైవర్ మల్లికార్జును అదుపులోకి తీసుకొని విచారించగా సుబ్రహ్మణ్యంకు చెందిన లారీ అని బియ్యంలోను నెల్లూరు పట్టణ సమీపంలోని రాజు అనే వ్యక్తికి చేరవేసేందుకు వెళ్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ గూడూరు ప్రాంతం మీద రూట్ చెక్ లో సర్ప్రైజ్ చెక్ పెట్టడం జరిగింది. ఈ నెల్లూరు యూనిట్ ఆఫీసర్స్ ఈ రూట్ చెక్ లో ఉన్నప్పుడు ఒక లారీ ఐషర్ లారీ అనుమానాస్పదంగా వెళ్తుండడం గమనించి ఆ లారీని ఆపి, లారీ నెంబర్ వచ్చేసి టాటా ఐషర్ AP26U8322. దీంట్లో వాళ్ళు చెక్ చేసినప్పుడు ఇందులో రేషన్ బియ్యం దాదాపు 250 బస్తాల రేషన్ బియ్యం అదే గోనె సంచుల్లోనే ట్రాన్స్పోర్ట్ చేయబడుతూ పట్టుబడింది. ఇది ఒక పద్ధతి ప్రకారంగా ఒక క్లాండస్టైన్ వేలో గవర్నమెంట్ సరుకుని బజార్ పాలు చేసేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పేసి మా టీం గుర్తించింది. గోడౌన్ ఇన్ఛార్జ్, తర్వాత అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్, ఈ కాంట్రాక్టరు, ఈ హమాలి వీళ్ళందరూ కూడాను కూడగట్టుకుని ఈ మిస్అప్రాప్రియేషన్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ గూడూరు పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డిఎస్పీ వెంకటనాథ్ రెడ్డి, సిఐలు శ్రీనివాసరావు, పివి నారాయణ, ఎస్ఐ ఆంజనేయులు, డీసీటీడీ బాబురావు తదితరులు పాల్గొన్నారు.